ఎంఎంఎఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే మనం వినిపిస్తుంది సార్ మనం కానీ ఒక ఇన్వాయిస్ డాక్యుమెంట్ ప్రతిదానికి పేమెంట్ చేయాలి నెక్స్ట్ వాటి కోసం జనరల్ లెక్చర్ అకౌంట్ కదా మనం ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక ప్రాజెక్ట్కి వెళ్ళామంటే కన్సల్టెంట్ కానీ మనం ఏం చేస్తాం మనం అడుగుతాం మామూలుగా మీకు ఎన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి ఏంటి మెటీరియల్స్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అది వాడు అడిగేది ఎవరిని పేమెంట్ ఏ అకౌంట్ ద్వారా మీరు కస్టమర్స్ పేమెంట్ చేస్తున్నారు ఏ అకౌంట్ పేమెంట్ రిసీవ్ చేస్తున్నారు అడుగుతాం ఎలా స్ట్రక్ అవుతుంది సార్ వాయిస్ కట్ అవుతూ వస్తుంది అంటే వాయిస్ వినిపిస్తుంది కానీ కట్ అవుతుంది సార్ బ్రేక్గా వస్తుంది వాయిస్ అంటే ఏంటి అంటే ఆ ఎఫ్ఐ వాడు ఏమడుగుతాడు లైక్ వాడు ఏం చేస్తాడంటే మీరు వెండర్కి ఎలా పే చేస్తారు కస్టమర్కి ఎలా పే చేస్తారు అన్ని ఎన్ని అకౌంట్స్ ఉన్నాయని చెప్పి ఎఫ్ఐ వాళ్ళు అడుగుతారు ఇప్పుడు మనం ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషన్ ఏం చేస్తాము ఇప్పుడు మన ద్వారా క్రియేట్ చేసిన ఇన్వాయిస్ కానీ లేకపోతే జిఆర్ కానీ ఒక అకౌంట్లో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వాలి కదా ఇన్ని జిఆర్లో ఇంత స్టాక్ ఉంది ఇంత వాల్యూ స్టాక్ ఉంది ఇన్ని డబ్బుల వాల్యూ ఉంది వేరే అని ఎఫ్ఐ వాళ్ళకి కూడా తెలియాలి కదా సో ఇంటిగ్రేషన్ మ్యాక్సిమం కొన్ని పార్ట్స్ ఉంటాయి ఇంకా చాలా చోట్ల ఎంఎంఎఫ్ ఇంటిగ్రేషన్ ఉండొచ్చు కానీ మెయిన్గా అడిగేది ఇదే అడుగుతాడు అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తాము వాల్యూ ఆఫ్ ద స్టాక్ వాల్యుయేషన్ అంటే ఏంటి వాల్యూ ఆఫ్ ద స్టాక్ అంటే మనం లెక్క పెట్టుకుంటాం ప్లాంట్లో మన దగ్గర ఇంత స్టాక్ ఉంది ఇంత క్వాంటిటీ ఉంది ఆ క్వాంటిటీలో దానికి ఇంత వాల్యూ అని చెప్పి లెక్క పెడతాం ప్లాంట్లో అవ్వచ్చు కంపెనీ కూడా ప్లాంట్కి వాల్యుయేషన్ ఏరియా వాల్యుయేషన్ ఏంటి అంటే ఆ ప్లాంట్కి ఎంత స్టాక్ ఉంది అవి ఎంత డబ్బులు చేస్తాయి అనేది వాల్యుయేషన్ అనమాట అర్థమైందా ఎంత వర్త్ అనేది వాల్యుయేషన్ అనమాట కొన్ని కంపెనీస్ ఎలా చేస్తాయి అంటే ప్లాంట్ లెవెల్లో చేయకుండా కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాయి కంపెనీ కోడ్ లెవెల్లో అంటే ఏంటి కంపెనీ కోడ్లో చాలా ప్లాంట్స్ ఉంటాయి కదా అన్ని ప్లాంట్స్ కలిపి వాళ్ళు వాల్యుయేషన్ చేసుకుంటారు అనమాట కొన్ని కంపెనీస్ ఎలా చేస్తాయి అంటే ప్లాంట్ లెవెల్లో చేసుకుంటాయి అనమాట వాల్యుయేషన్స్ అర్థమైందా అంటే ఒక్కొక్క ప్లాంట్లో ఎంత స్టాక్ ఉంది ఆ ప్లాంట్ ఎంత వర్త్ ఇంకో ప్లాంట్లో ఎంత స్టాక్ ఉంది ఆ ప్లాంట్ ఎంత వర్త్ అని అలా కాకుండా కంపెనీ కోడ్ లెవెల్లో అయితే అన్ని ప్లాంట్లు కలిపేసి అన్ని మెటీరియల్స్ ఎంత స్టాక్లు ఉన్నాయో కలిపేసుకొని అన్ని ప్లాంట్లో కలిపి అన్ని మెటీరియల్స్ ఎంత స్టాక్ ఉన్నాయో వాటి వాల్యూ వేసుకొని కంపెనీ కోడ్ లెవెల్లో చూసుకుంటారు అలా అనమాట అయితే ఇక్కడ ఏంటి అంటే ఇలా ప్లాంట్ బేస్డ్ మనం ఎక్కడ డిఫైన్ చేసే మనం ప్లాంట్ డిఫైన్ చేసుకుంటే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎస్పీఆర్ఓ పాత్రలోకి వెళ్ళి స్క్రీన్ షేర్ ఎస్పీఆర్ఓ పార్ట్లోకి వెళ్ళి ఎంటర్ప్రైజ్ సెక్టర్లోకి వెళ్ళి డెఫినేషన్లో జనరల్లో చూడండి మనం ఇక్కడ ప్లాన్ డిఫైన్ చేసామా ఆ పై నోట్లో చూడండి డిఫైన్ వాల్యుయేషన్ లెవెల్ చూస్తుందా వాల్యుయేషన్ వాల్యుయేషన్ లెవెల్ ఇస్ ఎట్ కంపెనీ కోడ్ ఇప్పుడు వాల్యుయేషన్ లెవెల్ అంటే ఇస్ ఎట్ ప్లాంట్ లెవెల్ లేదా కంపెనీ కోడ్ లెవెల్ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా ప్లాంట్ లెవెల్ అంటే ఏంటి ద ఆర్గనైజేషన్ లెవెల్ అట్ విచ్ ద మెటీరియల్స్ హ్యావ్ టు బి వాల్యుయేటెడ్ కరెస్పాండ్ టు అ సింగిల్ ప్లాంట్ అర్థమైందంటే ప్లాంట్ లో వాళ్ళు వాల్యుయేట్ చేస్తారు మెటీరియల్స్ అదే ఇది అనుకోండి ఇదేంటిది
at which the materials are evaluated company code level, that is all the plans of a company code. అంటే కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు, అంటే అన్ని ప్లాన్స్ మిక్స్ చేసి చేస్తారు, కలిపేసి చేస్తారు అనమాట. మనం ఆల్రెడీ ఏం పెట్టుకున్నాం అంటే వాల్యుయేషన్ లెవెల్ ఇస్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్ అని పెట్టుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? ఇక్కడ చూడండి ఎస్పీఎస్ 2 ఆప్షన్స్ ఫర్ వాల్యుయేషన్. ఏంటది? వాల్యుయేషన్ ప్లాంట్ లెవెల్, ఆల్ మెటీరియల్స్ ఆర్ వాల్యుయేటెడ్ ప్లాంట్ లెవెల్, వాల్యుయేషన్ కంపెనీ కోడ్ లెవెల్, ఆల్ మెటీరియల్స్ ఇన్ ఆల్ మెటీరియల్స్ ఇన్ ఆల్ ప్లాంట్స్ ఆఫ్ అ కంపెనీ కోడ్ ఆర్ వాల్యుయేటెడ్ కంపెనీ కోడ్ లెవెల్. అర్థమైంది కదా? అది రాసే ఇక్కడ మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేయండి. లేదు ఓకే సార్. ఇప్పుడు చూడండి, మన ఎంఎంఎఫ్ ఇంటిగ్రేషన్ అంటే నోడ్ వచ్చి ఎక్కడికి వెళ్తాము అంటే ఎస్ఏపి రిఫరెన్స్ ఎస్పీఆర్ఓ, ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంసి, మెటీరియల్స్ మేనేజ్మెంట్, వాల్యుయేషన్ అండ్ అకౌంట్ అసైన్మెంట్. ఇక్కడ చూడండి అకౌంట్ డిటర్మినేషన్ వితౌట్ విజార్డ్. ఓకేనా? ఇక్కడికి వెళ్తాం. నేను ఇక్కడ రాసే ఆల్రెడీ పాత్ ఎస్ఏపి ఎంఎం, వాల్యుయేషన్ అండ్ అకౌంట్ అసైన్మెంట్, అకౌంట్ డిటర్మినేషన్ వితౌట్ విజార్డ్ అనమాట. ఇక్కడ ఈ పాత్రలోకి వెళ్తే మనకు వచ్చే స్టెప్స్ ఇవన్నీ. ఇక్కడ వాల్యుయేషన్ కంట్రోల్, డిఫైన్ వాల్యుయేషన్ కంట్రోల్. వాల్యుయేషన్ కంట్రోల్ అంటే ఏంటి? జస్ట్ ఒక గ్రూపింగ్ కోడ్ని యాక్టివేట్ చేస్తాము లేదా ఇన్యాక్టివేట్ చేస్తాం అనమాట. కానీ మ్యాక్సిమం గ్రూపింగ్ కోడ్ యాక్టివేట్ అది ఎందుకు చేస్తామో నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ నోట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ యాక్టివ్ అనేది చేసాం. వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేది యాక్టివ్ చేస్తాం. ఎక్కడ? ఈ పాత్లో డిఫైన్ వాల్యుయేషన్ కంట్రోల్లో వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేది యాక్టివ్ చేసాం. అంతే ఈ స్టెప్లో. ఇప్పుడు ఏంటి? గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియాస్. ఇక్కడ ఏం చేస్తాం? గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియా అనే స్టెప్లో ఏం చేస్తాము? ఇప్పుడు చూడండి, వాల్యుయేషన్ ఇప్పుడు ఏంటి? మన వాల్యుయేషన్ ఏరియా కేజీపీ ప్లాంట్ అనుకున్నాం. నాకు 2 ప్లాంట్లు క్రియేట్ చేశాను నేను కంపెనీ కోడ్లో. ఈ 2 ప్లాంట్లని నేను గ్రూపింగ్ కోడ్లో పెడుతున్నా. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏమో వచ్చి కొన్ని ప్లాంట్లు ఇండియాలో ఉన్నాయి, కొన్ని ప్లాంట్లు యూఎస్లో ఉన్నాయి, కొన్ని ప్లాంట్లు యూకేలో ఉన్నాయి. ఇండియాలో ఉన్న ప్లాంట్లకి ఒక టాక్సేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఒక అకౌంటింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదే యూకేలో ఉన్న ప్లాన్స్ అన్ని ఒక అకౌంటింగ్ ప్రాసెస్లో ఉంటాయి. అదే యూఎస్లో ఉన్న ప్లాన్స్ అన్ని ఒక అకౌంటింగ్ ప్రాసెస్లో ఉంటాయి. అలా అనమాట. ఇప్పుడే నాకేంటి, నేను ఇండియాలో ఉన్న ప్లాన్స్ అన్ని ఒక గ్రూపింగ్ కోడ్, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. మీకు ఇండియాలోనే ఉన్నాయి అన్ని ప్లాన్స్, కానీ ఒక ప్లాంట్ ఒక స్టేట్లో ఉంది, ఒక ప్లాంట్ ఇంకొక స్టేట్లో ఉంది. అలా ఉంటే ఒక స్టేట్లో ఒక ట్యాక్స్ పే చేయాలి, ఇంకో స్టేట్లో ఇంకో ట్యాక్స్ పే చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏ స్టేట్లో ఉన్న ప్లాంట్ని ఆ స్టేట్లో పెట్టుకోవచ్చు. దానికి ఒక గ్రూపింగ్ కోడ్. ఇప్పుడు ఈ గ్రూపింగ్ కోడ్ చేయడం వల్ల మనకు వచ్చే ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఒక సేమ్ కేటగిరీస్ ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ అన్నిటికీ ఒక గ్రూపింగ్ కోడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే, హలో సార్, మీరు గట్టిగా వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్, క్లియర్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే, అంటే మనకి ఏ ప్లాన్స్ అయితే అకౌంటింగ్ ఎంట్రీస్, అకౌంటింగ్ ఆ ప్రాసెస్ అనేది సేమ్గా ఉండాలో అవన్నీ ఒక గ్రూప్ కోడ్లో పెట్టుకుంటాం అంతే. అర్థమైందా? మనకు కావాల్సిన మనకున్న ప్లాంట్లలో లిస్ట్లో ఎన్ని ప్లాన్స్ ఒక టైప్ ఆఫ్ అకౌంటింగ్ స్ట్రక్చర్ కావాలి, ఏ ప్లాన్స్కి ఇంకో టైప్ ఆఫ్ అకౌంటింగ్ స్ట్రక్చర్ కావాలో అలాగా సేమ్ కావాల్సిన ఒక గ్రూప్ కోడ్లో, ఇంకోటన్ని ఒక గ్రూప్ కోడ్లో పెట్టుకుంటాం అంతే. ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ నాకు కావాల్సింది వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఇందాక యాక్టివేట్ చేశాను. ఆ గ్రూపింగ్ కోడ్ యాక్టివేట్ చేస్తేనే మనం అన్ని గ్రూప్ చేయగలం ప్లాన్స్ అన్ని. లేదు యాక్టివేట్ చేయలేదు అంటే ఏ ప్లాంట్ ఆ ప్లాంట్ మనం ఇచ్చుకోవాలి ప్రతిసారి. అర్థమైందా? హలో, అర్థమైంది సార్. హలో, కేయూజీపీలో వచ్చేసరికి ఇప్పుడు చూడండి, నాకు ఏమొచ్చి ఒక గుజరాత్ ప్లాంట్, ఒక పూణే ప్లాంట్ ఉన్నాయి. నేను 2 ప్లాంట్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒకటే గ్రూపింగ్ కోడ్ ఇచ్చా. ఇప్పుడు ఈ 2 ప్లాంట్లు ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఐఎన్టీ అకౌంట్స్. ఓకేనా? ఈ 2 ప్లాంట్లు వచ్చే కంపెనీ కోడ్ ఒకటే కంపెనీ కోడ్. సో నేను ఈ 2 ప్లాంట్లు ఒకటే ప్రొసీజర్ కావాలని చెప్పేసి నేను వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఒకటే ఇచ్చుకున్నాను, 0001. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇగో ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి ఒకసారి. ఇక్కడ పిక్చర్ ఉంది, ఆ పిక్చర్ మీకు స్క్రీన్ షాట్లో కూడా ఇచ్చిన, నేను రాసిన పిక్చర్. ఓకేనా? దీని పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా యాక్టివ్ చేశాను కదా.
ఎస్ సార్. కదా ఇందాక మనం అవును సార్. ఒక స్టెప్లో ఏం చేసాం, వాల్యుయేషన్ ఏరియా ఈజ్ ఎట్ ప్లాంట్ లెవెల్ అని చెప్పి ఒకటే టిక్ పెట్టాం, గుర్తుందా? కంపెనీ కోడ్ లెవెల్లో వాల్యుయేషన్ ఏరియా ఎట్ ప్లాంట్ లెవెల్ అని. ఆ! ఇదిగోండి, వాల్యుయేషన్ ఏరియా ఈజ్ ఎట్ ప్లాంట్ లెవెల్ టిక్ పెట్టాం కదా, ప్లాన్ డిఫైన్ చేసే ముందు. ఇప్పుడు అవును నేను సార్. ఏం చేస్తాను, ఇక్కడ నేను గ్రూపింగ్ కోడ్ యాక్టివేట్ చేసి దాంట్లో ఏం చేస్తానంటే అన్ని వాల్యూస్ అన్ని ప్లాంట్, నా వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటి, ప్లాంట్ అనమాట. హ్మ్. వాల్యుయేషన్ ఏరియా అనగానే ప్లాంట్. ఈ ప్లాంట్ అన్ని ఒక గ్రూపింగ్ కోడ్లో రావాలని చెప్పి ఇలా పెట్టుకున్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేసాను చూడండి, ఈ స్టెప్ చూడండి. ఏం చేశాను, ఒక గ్రూపింగ్ కోడ్కి 2 వాల్యుయేషన్ ఏరియాలు ఇస్తున్నారు, అంటే నా 2 ప్లాంట్లు ఈ గ్రూపింగ్ కోడ్లోకి రావాలి అని చెప్పి నేను డిఫైన్ చేసుకున్నా. అవునా కాదా? ఓకే. అవును సార్. రెండు వాల్యూస్ చేసి ఒక గ్రూప్ కోడ్ చేసేసి అదే ఈ స్టెప్. అర్థమైంది సార్. వాల్యూస్ ఒక గ్రూప్ అదే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, డిఫైన్ వాల్యుయేషన్ క్లాస్. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఏంటి చూడండి. ఫస్ట్ అకౌంట్ కేటగిరీ తీసుకుంటాను. కేటగిరీ ఏంటి, అకౌంట్ కేటగిరీ డిఫరెన్స్. నేను నా రా ఏం చేస్తాము, మన దగ్గర మెటీరియల్ టైప్స్ ఎన్నైతే మెటీరియల్ టైప్స్ ఉంటాయో అన్ని అకౌంట్ కేటగిరీ డిఫైన్ చేసుకుంటాం కావాలి. లేదు ఒక అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఆల్రెడీ ఎస్ఐపిసి వాడతాను అంటే ఆ రా మెటీరియల్స్కి నేను ఎస్ఐపిసి తీసుకున్నా. లేదు మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా IROH ZROH, దానికి ఎలా ఇచ్చుకోవచ్చు రిఫరెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని కొత్తది క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? అలా ఓకే. ఎస్ఐపి ఆల్రెడీ కొన్ని ఇచ్చేసింది, అవి వాడుకోవచ్చు. లేదు మనం కొత్త కాలంలో కొత్త కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద తప్పేం కాదు. నేను ఏం చేశాను, అకౌంట్ కేటగిరీ నాకున్న మెటీరియల్స్ ఏంటంటే రా మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను రా మెటీరియల్స్ ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ వాడాను. ఇప్పుడు నేను ఏం చేశాను, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ నేను 0001 అని అనుకుంటున్నాను. అనుకోండి ఇక్కడ 0001 ఉంది ఈ ప్లేస్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ నెక్స్ట్ మెటీరియల్ టైప్ చూడండి. నేను ఏం చేశానంటే నా మెటీరియల్ టైప్ ఏంటి, రా మెటీరియల్స్ క్రియేట్ చేసి ఈ మెటీరియల్ టైప్ ని పట్టుకొచ్చి అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఇందాక 0001 అనుకున్నామా, దానికి అసైన్ ఎస్ చేసి సార్. ఇప్పుడు ఏం చేసి అకౌంట్ కేటగిరీ కాదు, ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ నేను మెటీరియల్ టైప్ హలో. ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ కి మెటీరియల్ టైప్ అసైన్ చేశా, కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. అర్థమవుతుందా? అర్థం కాకపోతే నాకు అడగండి, నాకు చెప్తాను. ఓకేనా? మళ్ళీ ఓకే సార్. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా యాక్టివేట్ చేసాము. తర్వాత వాల్యుయేషన్ గ్రూపింగ్ లో మన ప్లాన్స్ అన్ని పాస్ చేసుకున్నాం. అది 2 స్టెప్స్. థర్డ్ స్టెప్ ఏం చేసాము, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్లకి మెటీరియల్ టైప్స్ అసైన్ చేసాము. ఓకేనా? అన్ని విడిగా నోట్ చేసుకోండి, తర్వాత నేను చెప్తా ఎక్కడ లింక్ చేయాలో అని. ఓకేనా? అన్ని మనం ఏం చేస్తాం, వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా 2 వాల్యుయేషన్ ఏరియాలు ఇచ్చాము, అక్కడతో అయిపోయింది ఆ స్టెప్. అది పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ని మెటీరియల్ టైప్స్ ఇచ్చినాము. ఇక్కడ అసైన్ చేసాం. మెటీరియల్ అసైన్ చేసాం అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ కి. బ్యాక్ వచ్చా. ఇప్పుడు వాల్యుయేషన్ క్లాస్కి ఏం చేశానంటే అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఇచ్చా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ వాల్యుయేషన్ క్లాస్కి లింక్ చేసామంటే ఏంటి, ఆటోమేటిక్గా మెటీరియల్ టైప్స్ వాల్యుయేషన్ క్లాస్ లింక్ అయినట్టే కదా లెక్క. ఇంకేంటంటే సార్. అవునా కదా? మెటీరియల్ టైప్స్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ లింక్ అయ్యింది, మళ్ళీ వాల్యుయేషన్ క్లాస్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ లింక్ అయితే ఆటోమేటిక్గా మెటీరియల్ టైప్స్ వాల్యుయేషన్ క్లాస్కి లింక్ అయినట్టే కదా లెక్క. అవును సార్. ఇక్కడ ఏంటి, నేను ఇచ్చిన రా మెటీరియల్ ఏంటి, నా మెటీరియల్ టైప్ ROHK. అవునా కదా? ROH. సో నేను ఒక మెటీరియల్ ఉంది నాది, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. నేను MM01లోకి వెళ్ళి మెటీరియల్ టైప్ ROH హలో.
ఇక్కడ చూడండి మనం ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? ఇప్పటిదాకా రైట్ 1 సెకండ్. మనకి వాల్యుయేషన్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ వచ్చేసరికి ఏసీఆర్ వచ్చేసరికి ఏంటి 01 అవునా కదా? ఈ ఏసీఆర్ ఏమొచ్చి 0001. ఇప్పుడు నాకు ఏసీఆర్ వచ్చేసి 0001. నేను ఏం చేశాను, స్టెప్లోని బ్యాక్ వెళ్తాను. ఏసీఆర్ ఏమొచ్చి 0001 అనుకున్నా, ఏంటి అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్. బ్యాక్ వెళ్తున్నా. మెటీరియల్ టైప్ ఏం చేస్తాను, ROHK అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ డిఫైన్ చేస్తాను. అంటే ఏంటి, మెటీరియల్ టైప్ is 0 అవునా కాదా? దీనికి అసైన్ చేస్తాను. yes sir. కదా ఇక్కడ చూడండి, మెటీరియల్ టైప్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ లో ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ వాల్యుయేషన్ క్లాస్, ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఈ 0001 ఏ వాల్యుయేషన్ క్లాస్ లింక్ అయ్యింది, వీటికి లింక్ అయ్యింది. 3000, 3001, 2, 3 అవునా కాదా? yes sir. ఖచ్చితంగానండి, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. చూడండి ఇక్కడ నాది మెటీరియల్ టైప్ ROH. నేను అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ 0001. అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ వచ్చేసి 0001 అనుకున్నా. ఓకేనా? నా అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ నేను రా మెటీరియల్ వాడుతున్నాను. రా మెటీరియల్కి నా అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ వచ్చి 0001. అది అయిపోయిన తర్వాత నేను టైప్కి ఏమొచ్చి నా మెటీరియల్ టైప్ ROHK ఏమొచ్చి అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ లింక్ చేశాను. అంటే ఏంటి, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ 0001కి మెటీరియల్ టైప్ లింక్ చేశాను ROHK. ఓకేనా? అవునా కాదా? ఇప్పుడు చూడండి, నా మెటీరియల్ టైప్ ROHK అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ లింక్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ వాల్యుయేషన్ దేనికి లింక్ అయింది? 3001, 2, 3, 4కి లింక్ అయ్యిందో లేదండి 0001 అనేది లింక్ అయింది.
అవునా కదా? 3001 2 3 అవును 4 సార్. అంటే దీని ఉద్దేశం ఏంటి? మెటీరియల్ టైప్స్ ఇండైరెక్ట్గా వాల్యుయేషన్ క్లాస్ లింక్ అయినట్టే కదా. లింక్ అయినట్టే సార్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఏం ట్రై చేస్తున్నాను క్రియేట్ చేయడానికి. 01లోకి వెళ్ళి నేను ROHకి ఇవ్వగానే నాకు అకౌంటింగ్ వ్యూలోని చూడండి, అకౌంటింగ్ 1 2 వ్యూలోని ఆ ప్లాంట్ GUGP ప్లాంట్కి ఆటోమేటిక్గా వాల్యుయేషన్ క్లాసులు ఏమొచ్చి చూపిస్తుంది చూడండి. 3000 1 2 3 4 అర్థమైందా? ఎస్ సార్. అలా వస్తుంది అనమాట మెటీరియల్ టైప్ కాబట్టి. ఇక్కడ దాకా క్లియర్ కదా? చూడండి ఇక్కడ రాసిన డిఫైన్ వాల్యుయేషన్ క్లాస్ ఈ స్టెప్లోని అకౌంట్ వీల్ డిఫైన్ ద నెంబర్ ఆఫ్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్సెస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఆర్ మెటీరియల్ టైప్స్ అనమాట. ఓకేనా? మనకి ఎన్నైతే అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్లు ఉంటాయో, ఎన్ని మెటీరియల్ టైప్స్ అయితే ఉంటాయో అన్ని అకౌంట్ కేటగిరీ రిఫరెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం. అన్ని మెటీరియల్ టైప్స్కి అన్ని అకౌంట్ కేటగిరీ రిఫరెన్సెస్కి వాల్యుయేషన్ క్లాసెస్ అసైన్ చేసుకుంటాం లోపల. అర్థమైందా? తర్వాత ఏం చేస్తాము, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ వాల్యుయేషన్ క్లాస్ అసైన్ చేస్తాము. తర్వాత ఏమొచ్చి మెటీరియల్ టైప్ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ లింక్ చేసాము. అంతే. ఈ స్టెప్లో అర్థమైంది? అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, నా పిక్చర్ చూపిస్తా ఇక్కడ క్లియర్గా. వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్లో వాల్యుయేషన్ ఏరియాస్ని మనం లింక్ చేసాము. అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్లో వాల్యుయేషన్ క్లాస్ మనం లింక్ చేసాము. అవునా కాదు? ఇక్కడ దాకా క్లియర్. ఈ 2 స్టెప్లు అర్థమయ్యాయి కదా? ఈ స్టెప్ అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. కాన్ఫిగర్ ఆటోమేటిక్ పోస్టింగ్స్ అని ఉంది కదా, ఒక నిమిషం. చూడండి ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఈ వాల్యుయేషన్ మోడిఫైర్ అనేది అంటే వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా చూపిస్తుంది లేదా? కిందకి వెళ్తే కింద వైట్ కనిపిస్తుంది. అవునా కాదా? అంటే వాల్యుయేషన్ మోడిఫైర్ అన్న వాల్యుయేషన్ గ్రూపింగ్ కూడా అన్న ఒకటే. ఓకే. ఇప్పుడు ఈ వాల్యుయేషన్ క్లాసులకు ఏం లింక్ అయి ఉన్నాయి? అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి. అవునా కదా? కొన్ని GL అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ GL అకౌంట్స్ అనమాట. అర్థమైందా? ఇవన్నీ జనరల్ లెడ్జర్ అకౌంట్స్. అంటే దీని మీనింగ్ ఏంటి? వాల్యుయేషన్ క్లాస్కి జనరల్ లెడ్జర్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి. అవునా కాదా? ఆ జనరల్ మనం క్రియేట్ చేయం కదా సార్. ఈ అకౌంట్స్ FI వాడు ఇస్తాడు అనమాట. వాడు అసలు ఈ స్టెప్ FI వాడు చేస్తాడు. ఓకేనా? దీని టీ కోడ్ OB/C. ఈ OB/C సెట్టింగ్స్ FI వాడు చేస్తాడు అనమాట. అర్థమైందా? కానీ చెప్తున్నాను మీకు నార్మల్గా. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ వాల్యుయేషన్ క్లాస్కి జనరల్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు చూడండి క్లియర్గా ఈ 3 పిక్చర్లు మీరు కంబైన్ చేస్తే వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఇలా ఉంది. వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఇక్కడ ఉంది. వాల్యుయేషన్ ఏరియాస్ తర్వాత వాల్యుయేషన్ క్లాస్ అది అకౌంట్ మెటీరియల్ టైప్కి లింక్ అయి ఉంది. ప్లస్ GL అకౌంట్కి కూడా లింక్ అయ్యింది. వాల్యుయేషన్ క్లాస్ GL అకౌంట్స్ లింక్ అయి ఉంది. అంటే ఏంటి? ఒక ప్లాంట్లో ఒక మెటీరియల్ పైన ఏమైనా పోస్టింగ్స్ లింక్ అయితే ఆటోమేటిక్గా దానికి కరస్పాండింగ్ GL అకౌంట్ ట్రిగర్ అవ్వాలి అనేది దాని మీనింగ్. అంటే in any plant if there are any postings that happen on a material the corresponding GL account should trigger అనేది దాని మీనింగ్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఇది ఒక ఓవరాల్ వ్యూ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను నేను. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం. ఇప్పుడు చూడండి అకౌంట్ గ్రూపింగ్ ఫర్ మూవ్మెంట్ టైప్ ఈ మధ్యలో ఒక స్టెప్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి OB/C. ఓకే, OB/C here the
valuation class. Here the creation of valuation modifier this. Valuation linked to for a particular transaction fee for a to అవునా కాదా? Yes, sir. It's a combination of valuation modifier and valuation classes Valuation to linked to GLA account. transaction. అవునా కాదా? Yes, sir. సో ఓవరాల్ గా ఎంఎంఎఫ్ ఇంటిగ్రేషన్ ఒక స్టెప్ ఉంది, అది కూడా ఇక్కడ చూడండి. డిఫైన్ అకౌంట్ గ్రూపింగ్ ఫర్ మూవ్మెంట్ టైప్స్ అని ఉందా? ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, ట్రాన్సాక్షన్ కీ అంటే పిఎస్ఎక్స్ అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే అది మీకు చెప్తాను మీకు, ఓకేనా? ఇక్కడ దాకా మనకి ఏమర్థమైంది, నా పిక్చర్ పరంగా మీకు ఈ పిక్చర్ పరంగా మీకు అర్థమైంది కదా, అంటే సెట్టింగ్స్ అంటే ఎలా చేస్తాం అనేది అర్థమైంది సార్. ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్లు ఒక బిఎస్ఎక్స్ కీకి లింక్ అయి ఉన్నాయి, అవునా? వయా వాల్యుయేషన్ మోడిఫైయర్, అవునా కాదా? ఇక్కడ వాల్యుయేషన్ మోడిఫైయర్ నెక్స్ట్ వాల్యుయేషన్ కాస్ట్ జిఎల్ అకౌంట్ లింక్ అయి ఉన్నాయి ఆఖరి స్టెప్ లో. అవును సార్. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక మూమెంట్ టైప్ అంటే ఏంటి, ఒక జిఆర్ 101 మూమెంట్ టైప్ చేసినా లేదా ఎనీ మూమెంట్ టైప్. ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ లో మనం ఏమీ టచ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఎస్ఏపి ఇచ్చిన స్క్రీన్ ఆటోమేటిక్గా, ఓకేనా? దీంట్లో విల్ మేక్ ఎనీ చేంజెస్ ఓన్లీ ఇఫ్ ఈ డిఫైన్ అ న్యూ మూమెంట్ టైప్. అంటే ఎస్ఏపి దగ్గర 1000 పైన ఇచ్చినట్టు ఉంది మూమెంట్ టైప్స్, నాకు అంత ఐడియా లేదు ఎన్ని ఉన్నాయో లెక్క పరంగా. అంతకన్నా ఎక్కువైనా ఉంటే అప్పుడు మనం కొత్త మూమెంట్ టైప్ ఏదైనా క్రియేట్ చేసినా అప్పుడే ఈ స్క్రీన్ మనం టచ్ చేస్తాం, లేదా లేదు, ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది తను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 101 జిఆర్ చేసాము. ఈ జిఆర్ ఎలాగంటే దాని కీస్ చూడండి, జిఆర్ చేసినప్పుడు కేబిఎస్, డబ్ల్యూఆర్ఎక్స్, కేడిఎం ఇలాంటి కీస్ వయా ఏదైనా ఒక మూమెంట్ మనం పోస్ట్ చేసే జిఆర్ చేసిన సరే ఏమైనా కీస్, ఈ డబ్ల్యూఆర్ఎక్స్ కీ ఉందా, ఇక్కడ డబ్ల్యూఆర్ఎక్స్ కీ బదులు బిఎస్ఎక్స్ కీ ఉంది అనుకుందాం. బిఎస్ఎక్స్ ఏమవుతుంది, జిఆర్ఐ అకౌంట్ ఇంకొక దగ్గర అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, దేర్ ఆర్ సర్టెన్, దానికి ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ నేను చెప్తాను, దాని పరంగా మనం నోట్ చేసుకోవచ్చు. As per the standard SAP, we don't make any changes in this transaction code, ఓకేనా? ఇక్కడ ఏంటి, unless and until we define a new movement types అనమాట. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ కీస్, there are some transaction keys and modifiers which are linked to movement type. Modifier ఇక్కడ ఎక్కడ
అకౌంట్ మాడిఫైయర్లు ఉన్నాయి. అకౌంట్ మాడి అకౌంట్ మాడిఫైర్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్ ఉన్నాయి చూడండి. BSc. There are some transaction keys and modifiers which are assigned to movement types which we have to understand is only in this step anamata. All movement types are available as per the predefined SAP logic. Generally 99% of projects will not make any changes in this. ఎందుకు చూడండి, మీకు ఏ స్టెప్ ఇక్కడ వాడు ఏం అడిగినా సరే ట్రాన్సాక్షన్ కీస్ ఆర్ లింక్ టు మూమెంట్ టైప్స్. ట్రాన్సాక్షన్ కీస్ అంటే ఇవి, ట్రాన్సాక్షన్ ఆర్ లింక్ టు మూమెంట్ టైప్స్. అర్థమైందా? కానీ transaction keys are linked to moment types via valuation strings and via valuation strings. Transaction keys are linked to moment types via valuation string. Valuation string ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. are linked to moment types via valuation string అన్నమాట. మీకు కనిపిస్తున్నాయా ట్రాన్సాక్షన్ ఈవెంట్ కీస్? కేబిఎస్, డబ్ల్యూఆర్ఎక్స్, కేడిఎం ఇవన్నీ. కనిపిస్తుంది. ఇప్పుడు కేబిఎస్ అంటే వెండర్ అకౌంట్ అన్నమాట. అకౌంట్ సెకండ్ టు పర్చేస్ ఆర్డర్, కేబిఎస్ అకౌంట్. డబ్ల్యూఆర్ఎక్స్ అంటే జిఆర్ఐఆర్ అకౌంట్. నేను చెప్తాను మీకు జిఆర్ఐఆర్ క్లియరెన్స్ లోని, ఓకేనా? జస్ట్ నోట్ చేసుకోండి, ఇది మాత్రం అంతే చాలు. ఓకే సార్. ఇదిగోండి ఇక్కడ చూడండి మూమెంట్ టైప్. నిన్న మనం ఏం చేసాము? నిన్న మనం 101 కేక్ చూద్దాం. చూడండి కేబిఎస్ డబ్ల్యూఆర్ఎక్స్ వచ్చింది. అదే 101 ఈకి చూస్తాం, ఇక్కడ బిఎస్సి కీ కూడా వచ్చింది. చూసారా? ఇక్కడ స్పెషల్ స్టాక్ ఈ అంటే ఏంటి చూద్దాం. ఈ అంటే ఆర్డర్స్ ఆన్ హ్యాండ్, కన్సైన్మెంట్ వెండర్. కే కూడా చూద్దాం, కే అయితే ఏమొస్తుందో. కేబిఎస్ డబ్ల్యూఆర్ఎక్స్, నెక్స్ట్ ఏమొచ్చి కేడిఎం ట్రాన్సాక్షన్ ఈవెంట్ కీస్. కరెంట్ కీ అంటే కేబిఎస్. ఇది జస్ట్ నేను చెప్తాను మీకు, ఓకేనా? ఇది పక్కన పెట్టండి. ఈ స్క్రీన్లో మాత్రం వీల్ నెవర్ మేక్ ఎనీ చేంజెస్ అంటిల్ మీ డిఫైన్ న్యూ మూమెంట్ టైప్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే సార్. ఇక్కడ దాకా ఇదే ఎంఎంఎఫ్ ఇంటిగ్రేషన్ ఉంటాయి, ఇంకా అంతగాని ఇంక మించి గేమ్ లేదు. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక జిఆర్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఒక జిఆర్ చేసాం నిన్న మొన్న చేసాం సార్ కదా. అది చెక్ చేద్దాం ఒకసారి, ఆగండి.
మనకి జియర్ ఒకసారి చేద్దాం ఆగండి ఈ పర్చేస్ ఆర్డర్ ఈ కోడ్ ఏంటి మైక్ ఈ అకౌంట్ 399 ఎలా వచ్చింది అదే ఈ అకౌంట్ ఎలా వచ్చింది అది ఎఫ్ఐ మనం జిఆర్ చేసాం కదా మనం జిఆర్ఏ చేసాం అవును సార్ ట్రాన్సాక్షన్ కనబడాలి ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్కి రావాలి
మన సైన్స్లో ట్రాన్సాక్షన్ ఈవెంట్కి కనబడాలి, అప్పుడు మనకి అకౌంట్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఇది పోస్టింగ్కి ఓకే. చూస్తే ఇది 9999 చూద్దాం. ఇట్లా చేస్తాం రైట్. చూడండి ఇక్కడ 3999 కదా, స్లో వచ్చింది 3999. ఏం చేసినప్పుడు మన కోచింగ్కే బిఎస్ఎక్స్ వస్తుంది, నాకు జిఆర్ చేస్తే బిఎస్ఎక్స్ వస్తుందని తెలుసు, కానీ ఇక్కడ బిఎస్ఎక్స్ కనబడట్లేదు. ఎక్కడ ట్రాన్సాక్షన్ ఈవెంట్కి ఎక్కడ అప్డేట్ అవుతుంది ఇక్కడ కనబడట్లేదు, కానీ జిఆర్ చేస్తే బిఎస్ఎక్స్కి, అంటే బిఎస్ఎక్స్ అంటే ఇన్వెంటరీ పోస్తుంది. మనం జిఆర్ చేసే ఇన్వెంటరీ లోపల తీసుకుంటాం కదా, దాని ఉద్దేశం. అండ్ ఇక్కడ చూడండి, ఈ మెటీరియల్ ఉందా, ఈ మెటీరియల్ వాల్యుయేషన్ క్లాస్ 3001 వాల్యుయేషన్ క్లాస్కి ఏ అకౌంట్ లింక్ అయింది, జిఎల్ అకౌంట్ 3999 కదా. సో మనం జిఆర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ అకౌంట్ వస్తుంది 3999 అనేది. అర్థమైందా? మన వాల్యుయేషన్ ఏది ఇస్తే ఆ అకౌంట్కి జిఎల్ అకౌంట్ వస్తుంది. అవును, దానికి ఏ జిఎల్ అకౌంట్ లింక్ అయిందో ఆ అకౌంట్ వచ్చి అప్డేట్ అవుతుంది. ఇది ఎందుకు అంటే ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి, మనం ఒక మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ నేమ్ వచ్చి ఆ మెటీరియల్కి ఏవేవి ప్రతిసార్లు క్రియేట్ అయ్యి ఉన్నాయో ఎలా తీసుకుంటాము. ఒక ఈకేపీఓ టేబుల్లోకి వెళ్ళి ఆ మెటీరియల్ నెంబర్ ఇస్తే దానికి ఎన్నో పర్చేస్ లిస్ట్ వస్తాయా. అలాగా ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేస్తాడు అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ మన బిజినెస్ అడిగింది అనుకుందాం, ఈ మెటీరియల్లోని నాకు ఏ పర్చేస్ క్రియేట్ అయ్యి ఉన్నాయో నాకు తెలియాలి అని. అప్పుడు మనం ఈకేపీఓ టేబుల్లోకి వెళ్ళి ఆ మెటీరియల్ పాస్ చేసి ఆ పర్చేస్ ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఇస్తాము. అలాగా ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఎవరైనా వాళ్ళ మేనేజర్లు అడిగేది అనుకుందాం, ఈ జిఎల్ అకౌంట్లో నాకు ఏ పోస్టింగ్లు అయ్యాయో నాకు తెలియాలి అని అంటే వాడు ఏం చేస్తాడంటే వాళ్ళకున్న టేబుల్స్ వెళ్ళి ఆ జిఎల్ అకౌంట్ పాస్ చేసి అన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటాడు బయటికి. అందుకని జిఎల్ అకౌంట్ ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కడ నష్టం వస్తుంది ఎక్కడ లాభం వస్తుంది తెలుస్తుంది అనమాట. ఓకే.
సార్ ఇదంతా లేదా? అర్థమైంది సార్. ట్రాన్సాక్షన్కి కూడా ఉంటుంది. వీడియో స్టాండర్డ్ ఎస్ఏపీని మార్చారు, అది చూడండి. ట్రాన్సాక్షన్ బిఎస్ఎక్స్ కనిపించిందా? అక్కడ చూపిస్తుంది. ఎవట్లో వస్తాయి అది? ఓకే, ఇప్పుడు ఎక్కడైతే ట్రాన్సాక్షన్ ఉందో అవన్నీ పోస్ట్ చేద్దాం. ఏంటంట? ఎందుకు?
సార్ ఇవి ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్కి బిఎస్ఎక్స్ అని చూపిస్తుంది ఆఖరిలో. చూపిస్తుంది సార్. బిఎస్ఎక్స్ అనే కీ ఏంటి, ఇక్కడ జిఆర్ చేసాం కాబట్టి బిఎస్ఎక్స్ కనిపిస్తుంది. సో నేను బిఎస్ఎక్స్లోకి వెళ్ళి నాకు కావాల్సిన వాల్యుయేషన్ క్లాస్కి ఏ అకౌంట్ లింక్ అయిందో అది వచ్చింది ఇక్కడ, అవునా కదా? అదే నేను డబ్ల్యూఆర్ఎక్స్ కూడా చెక్ చేస్తా ఒకసారి. డబ్ల్యూఆర్ఎక్స్ చూడండి 191100 వచ్చింది, 191100 వచ్చింది అకౌంట్. ఏంటి ఆ వాల్యుయేషన్ క్లాస్ 3001. అవును 3001 ఉంది. అర్థమైందా? అర్థమైంది సార్. చూసా కన్సల్మెంట్ నేను మనం చేసాం కదా, అయిపోయింది కదా? అయిపోయింది సార్. ఎంఎంఎఫ్ ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా మ్యాక్సిమమ్. మీకు అర్థమైందా లేదా? అర్థమైంది సార్.